హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్. మనకి 2 ఛానల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు అన్షు టఫీలో చూస్తున్నారు కదా, ఇంకొక ఛానల్ వచ్చేసి డైలీ వేర్ సారీస్ అని ఉంటుంది. సెర్చ్ లో మీకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా 2 ఛానల్స్ చూడండి, మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం చూసేది కన్యాదానం పట్టు అని. లాస్ట్ టైం మనం ఒకటే కలర్ లో 2 డిజైన్స్ పెట్టాం. ఒకటేమో నేను తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ సారీ అనమాట. నేను తీసుకున్న సారీ అయితే ఎంతమంది అడిగారంటే చాలా మంది అనమాట. కానీ మళ్ళీ మనకి 25 సారీస్ మాత్రమే వచ్చాయి ఈ కన్యాదానం పట్టు సారీస్ లో. ఎల్లో కలర్ నేను తీసుకున్న సారీలో. అలా కాకుండా ఇంకొక కలర్ కూడా తెప్పించానండి. ఇంకా అదే కలర్ అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలి అని ఉండదు కదా, కాబట్టి ఈ కలర్ అనమాట. ఇది కొంచెం మనకి ఎలా ఉంటుందంటే సపోటా కలర్ లో లైట్ కలర్, చిక్కు కలర్ వస్తుంది. బోర్డర్ మాత్రం మనకి గ్రేప్ బోర్డరే వస్తుంది. కన్యాదానం పట్టు సారీ లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. నంబర్ ఆఫ్ పీపుల్ అడిగారండి. కాకపోతే మన దగ్గర స్టాక్ అప్పుడు ఏంటంటే 25 సారీస్ మాత్రమే తెప్పించాము. ఇప్పుడు ఇవైతే మాత్రం ఎన్ని వచ్చినాయి? 48 సారీస్ అయితే ఈ కలర్ వచ్చాయి. ఎల్లో కలర్ మాత్రం ఒక 25 సారీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎల్లో కలర్ సారీ మీద నేను ఏదైతే నేను తీసుకున్నాను, కుట్టించుకున్నాను బ్లౌజ్ అని చెప్పానో, ఆ సారీకి సంబంధించినటువంటి బ్లౌజే దీని మీద కూడా నేను వేసుకుని చూపిస్తున్నాను అనమాట. ఓకే, చక్కగా వీడియో రెండు సారీసే కాబట్టి ఫాస్ట్ గా చెప్పేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. 3 నెంబర్స్ ఇచ్చాము. 3 నెంబర్స్ లో మనకి 3 నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది. ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ లో ఫస్ట్ నెంబర్ కి, సెకండ్ నెంబర్ కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ నేను ఎల్లో కలర్ సారీ రీస్టాక్ అని చెప్పేసి స్టేటస్ లో పెడదామని అనుకున్నా. కాకపోతే అలా పెట్టాను అంటే లాస్ట్ టైం మిగిలిపోయిన చీరలు మళ్ళీ పెట్టుంటారని అనుకుంటారని చెప్పేసి లేదు వీడియో చేద్దామని చెప్పి 2 కలర్స్ వస్తున్నాయి కదా, వీడియో చేద్దాము అని చెప్పేసి పెట్టాను అనమాట. ఎప్పుడైనా నేను రీస్టాక్ అంటే మళ్ళీ అక్కడ మన దగ్గర అవి అవైలబుల్ ఉన్నాయి అనుకోండి, షోరూమ్ లో వాళ్ళ దగ్గర 10 సారీస్ ఉన్నా ఫస్ట్ పంపించేయండి అని చెప్పేస్తాను అనమాట. ఎట్లాగో మన దగ్గర ఫోటో ఉంటుంది కాబట్టి అదైతే గుర్తుపెట్టుకోండి. గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే చేయండి. ఇప్పుడు నేను శారీ కట్టుకుని మిగిలిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అవి నేను చెప్తూ ఉంటాను. ఈ సారీస్ కి మేము నంబర్స్ ఇస్తున్నామండి. 2 డిఫరెంట్ కలర్సే, కాకపోతే మేము మళ్ళీ ఎల్లో లేకపోతే చిక్కు కలర్ అని ఇంత పెద్దగా రాయాల్సి వస్తుందని చెప్పేసి మా పిల్లలు ఈజీగా ఉండేలాగా 1 అని పెట్టేయండి అక్క అని చెప్పారు. సో నేను 1 నెంబర్ చూపిస్తున్నానండి మీకు. ఫస్ట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. కింద ఉన్న నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి ఫాలో అవ్వండి. అది కూడా అండి, మీరు పే చేస్తాము ఉంటే అని చెప్పారనుకోండి, వెంటనే మీ పేరు మీద పక్కన తీసి పెట్టేస్తారు. అలా కాకుండా అవైలబుల్ ఉందా అని అడుగుతారు అనుకోండి, మేము ఉంది అని చెప్తాము. ఇంకొక మెసేజ్కి వెళ్ళి మళ్ళీ మీ మెసేజ్ దగ్గరకు వచ్చేసరికి సారీస్ అయిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి మీరు కొంచెం క్లియర్గా ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి. నెంబర్ తీసుకోమ్మా. సారీలో మనకి బోర్డర్ మాత్రం గ్రేప్ కలర్ బోర్డరే వస్తుందండి. చూడండి, 2 వైపులా కూడా చక్కగా గ్రేప్ కలర్ బోర్డర్. కన్యాదానం పట్టు సారీస్ మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా మనం పెట్టాము, కాకపోతే ఒకటే కలర్లో పెట్టాము. ఇప్పుడు మనకి ఏంటంటే 2 కలర్స్ వచ్చాయి. మొన్న నేను కట్టుకున్న సారీ, నేను తీసుకున్న సారీ ఒకటి ఉంది, అండ్ ఇది కూడా అనమాట. ఇది మనకి చిక్కు కలర్లో లైట్ కలర్ వస్తుంది, చాలా లైట్ కలర్. సపోటా కలర్లో లైట్ కలర్ వస్తుంది. బోర్డర్ మాత్రం గ్రేప్ కలర్. సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూడండి మీకు. అంటే నార్మల్గా మనం సెమీ పట్టు శారీస్కి వీటికి తేడా ఏంటి అంటే వీవింగ్ చూడండి. ఇది మనకి కుట్టు బోర్డర్ స్టైల్, అంటే సపరేట్గా ప్యాచ్ కాదండి, వీవింగ్లోనే వస్తుంది. మళ్ళీ నేను అది కూడా చెప్తున్నాను. లాస్ట్ టైం చాలా మంది అడిగారంట ఇది ప్యాచ్ బోర్డర్ అని. అంటే అక్కడ ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఇక్కడ షూట్ దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళకి తెలీదు. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇది సపరేట్ కుట్టు బోర్డర్, అంటే సపరేట్ బోర్డర్ కాదు, ప్యాచ్ బోర్డర్ కాదు, కుట్టు బోర్డర్ అని మనకి పట్టు శారీస్కి ఇస్తారు. అటాచ్డ్లోనే ఉంటుంది. ఇక్కడ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో వీవింగ్, ఒక డైమండ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ మనకి చిన్న మ్యాంగో కూడా ఇచ్చారు. అదే మనకి బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది. ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి. ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడ మేము కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాం, చూడొచ్చు. అలాగే ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేస్తాము. ఇది మనకి పళ్ళు పార్ట్, ఇలా వచ్చింది పళ్ళు. ఇంకా నేను వీటిల్లో కలర్స్ కానీ వేరే డిజైన్స్ కానీ తెప్పించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో మనం బ్లౌజ్ ఏదైనా చక్కగా ఒక డిజైనర్ కాన్సెప్ట్లో చేయించుకుంటే కనుక పట్టు శారీ ఉంటుంది కదా మీకు, బ్రైడల్ పట్టు, దానికి మించిపోయి ఉంటుంది అనమాట ఈ శారీ లుక్ మాత్రం. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇది చాలా బాగుందండి శారీ అంతా. తర్వాత కొంచెం మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత ప్లేస్ మాత్రం మీకు ప్లెయిన్ వస్తుంది. ఆ తర్వాత మొత్తం మళ్ళీ బుటీ ఉంటుంది చూడండి. అలాగే హైట్ కూడా చూపించేస్తాను నేను మీకు. ఇక్కడ వరకు వచ్చింది హైట్. ఓకే, నేను ఆల్రెడీ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ శారీ అయితే మీకు చూపిస్తాను.
కలర్ మాత్రం చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంటుంది ఈ కలర్. స్టైలిష్ లుక్ అనమాట, స్టైలిష్ కలర్ అని చెప్పొచ్చు. లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది ఫుల్. సారీ నెంబర్ 2, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ టైం నేను తీసుకున్నాను అన్నాను కదండి, ఇదే సారీ అనమాట. అప్పుడు నెంబర్ వచ్చేసి ఫస్ట్ నెంబర్లో ఉంది, ఇప్పుడు మనకి సెకండ్ నెంబర్లో వచ్చిందనమాట. రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఉంటుందండి. గ్రేప్ కలర్ మీద చక్కగా యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఇచ్చారు బోర్డర్ మాత్రం. అలాగే ఇక్కడ మాత్రం ఎల్లో కలర్, సంపంగి ఎల్లో కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్డ్ లాగా వచ్చింది. దాని మీద దగ్గరగా చూపించమా, ఈ చిన్న చిన్న బుటీస్ అనమాట. మ్యాంగో బుటీ కింద ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు. దీనికి కూడా ఇది కుట్టు బోర్డర్ స్టైల్ అండి, పట్టు శారీస్కి వస్తుంది అనమాట. ఇట్లా కుట్టు బోర్డర్ అంటారు కదా, పట్టు శారీస్కి వస్తుంది. ఇది అటాచ్ చేసిన బోర్డర్ కాదు. అలాగే మీకు ఇంతకుముందు మ్యాంగో డిజైన్ చూపించాను కదా, ఎక్కడా కూడా పట్టదండి. ఇది యాక్చువల్గా ఈ రింగ్ మీకు ఇట్లా పట్టేసే రింగే అనమాట. ఎక్కడా కూడా మీకు పట్టను కూడా పట్టదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్. ఓకే, లైట్ వెయిట్ కూడా ఉంటుంది, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. పట్టు శారీస్కి మించి ఉంటాయి. శారీ కాస్ట్ చూస్తే ఇంత తక్కువలో ఉంటుంది, చాలా చాలా రీజనబుల్ రేట్. బ్లౌజ్ కూడా అండి, పళ్ళు చూపించలేదు కదా, పళ్ళు ఒకసారి చూడండి ఎట్లా వచ్చిందో. దీనికి కింద నేను నార్మల్గా ఇట్లా కుట్టేయించేసుకున్నాను, అంటే నేను బ్లౌజ్ కుట్టమనిస్తే ఇలా కుట్టేశారు. కానీ దీన్ని మీరు పికో కూడా కాదు, హ్యాంగింగ్ లాగా మనకి థ్రెడ్స్ తీస్తారు కదా పట్టు శారీస్కి, కాస్ట్లీ శారీస్కి, అట్లా లేస్ లాగా ఏదైనా తీపించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ సేమ్ యాస్టీస్ బ్లౌజ్ వచ్చిందండి, సేమ్ యాస్టీస్ బ్లౌజ్. కట్టు అంచులో మాత్రం మీకు కొంచెం ఇంతకుముందు ఫస్ట్ శారీలో చూపించాను కదా, ఇంతవరకు మాత్రం మనకి ప్లెయిన్ వచ్చింది. ఫస్ట్ టైం మాత్రం ఒకసారి డ్రై వాష్ అయితే చేయించుకోండి, తర్వాత నుంచి అయితే అవసరం లేదు. హైట్ కూడా నాకు ఇక్కడ వరకు వస్తుంది శారీ హైట్. ఫస్ట్ శారీలో నేను మీకు ఆల్రెడీ చూపించాను హైట్ ఎంత ఉంది అనేది, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేయించుకోండి. అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్పేస్తున్నాను. తర్వాత ప్యాక్ ఫోటో పెడతాం కదా అండి, ఆ ప్యాక్ ఫోటో మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఫాస్ట్గా. నైట్ వరకు కూడా 10 o'clock వరకు కూడా ఆర్డర్ అయితే తీసుకుంటాము. చక్కగా మీరు 10 o'clock వరకు కూడా చూడండి, ఉంటాయో లేదో తెలియదు కానీ చూడండి, చూసి మీరైతే స్నాప్ పెట్టొచ్చు. ఇన్ కేస్ ఇది ఈవినింగ్ పెడితే కనుక 10 వరకు 11 వరకు అయితే ఆర్డర్ అయితే తీసుకుంటాం. ఓకే, ఒక మధ్యలో ఎప్పుడైనా ఒక అరగంట రిప్లై ఇవ్వకపోతే ఏం కంగారు పడద్దు, ఏదైనా వర్క్లో ఉండి ఇవ్వలేకపోతున్నాం కానీ మళ్ళీ వెంటనే చూసి మేము అందరికీ కూడా రిప్లై ఇస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఆల్రెడీ ఈ శారీస్ తీసుకున్న సిస్టర్స్ ఉన్నారు, మనకి పర్సనల్గా అయితే పెడుతున్నారు, అది మాకు మాత్రమే తెలుస్తుంది రివ్యూ అనేది. కానీ మీరు పబ్లిక్లో పెడితే ఇంకొంతమంది సిస్టర్స్కి తెలుస్తుంది ఈ శారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది. తప్పకుండా పెడతారు అని అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.